సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు: భోలే బాబా పాదధూళి సేకరించే క్రమంలో 116 మంది దుర్మరణం. ఆడపిల్లల అదృశ్యంపై ప్రత్యేక సెల్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటన. ఉపాధ్యాయుల బదిలీలకు ప్రత్యేక చట్టం. విశాఖ జైల్లో గంజాయి ఖైదీలే ఎక్కువ. ఆ గ్రామం నుంచి వైద్య కళాశాలకు 108 మృతదేహాల వితరణ. టీషర్ట్, చిరిగిన జీన్స్తో కళాశాలకు రావద్దు, ముంబైలోని ఓ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆదేశాలు. శ్రీకాకుళం కలెక్టర్గా కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ బదిలీ. రాజమౌళి చిత్రంలో మహేష్కు ప్రతినాయకుడిగా పృథ్వీరాజ్. మహారాజా దర్శకుడితో నయనతార. ప్రజలందరి ఆరోగ్యం ప్రభుత్వం బాధ్యత, డాక్టర్ జి సమరం. మెదడు చురుగ్గా పనిచేయడానికి ఏం చేయాలి? ఈరోజు వార్తల్ని చూద్దాం. భోలే బాబా పాదధూళి సేకరించే క్రమంలో 116 మంది దుర్మరణం. భోలే బాబా పాదధూళి కోసం వచ్చిన భక్తులు ఆ మట్టిలోనే కలిసిపోయిన పెను విషాద ఘటన ఉత్తరప్రదేశ్లోని హాత్రాస్ జిల్లా పులిరై గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో ప్రసిద్ధుడైన భోలే బాబా దర్శనం కోసం ఒక్కసారిగా జనం ఎగబడటంతో పాటు ఆయన పాదాల చుట్టూ ఉన్న మట్టిని సేకరించేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 116 మంది దుర్మరణం పాలయ్యారు. వందల మంది గాయపడ్డారు. మరణించిన వారిలో 108 మహిళలు, 7 చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భోలేబాబా సత్సంగ్ కార్యక్రమాన్ని గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నారు. మంగళవారం చివరి రోజు కావడంతో ఆయనను దర్శించుకునేందుకు ఆయన పాదాల చెంత మట్టిని సేకరించి తీసుకువెళ్లేందుకు భారీగా భక్తులు వచ్చారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకోవడంతో గాలి ఆడగా పలువురు ఒకరిపై ఒకరు పడి మృతి చెందారు. అసలు ఎవరి భోలే బాబా? ఉత్తరప్రదేశ్కు చెందిన నారాయణ్ సాకర్ హరి అలియా సాకర్ విశ్వహరి భోలే బాబాగా ప్రసిద్ధి. ఎటా జిల్లా బహదూర్ గ్రామానికి చెందిన ఆయన బాల్యంలో తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడు. గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరోలోనూ పనిచేసినట్లు చెప్పుకునేవాడు. 26 ఏళ్ల క్రితమే ఉద్యోగం నుంచి వైదొలిగి ఆధ్యాత్మిక బాట పట్టినట్లు ప్రచారం చేసుకున్నాడు. తనకు గురువంటూ ఎవరూ లేరని, కేవలం సమాజ హితం కోసమే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెబుతుంటాడు. అలీగఢ్తో పాటు హత్రాస్ జిల్లాలో ప్రతి మంగళవారం సత్సంగ్ పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతుంటాడు. తాజాగా పులిరై గ్రామంలో సత్సంగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ క్రమంలో బాబా పాదాల వద్ద ఉన్న మట్టిని తీసుకునేందుకు భక్తులు పోటీ పడుతున్న సమయంలోనే ఈ తొక్కిసలాట జరిగింది. ఆడపిల్లల అదృశ్యంపై ప్రత్యేక సెల్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటన. ఆంధ్రప్రదేశ్ నుంచి 5 ఏళ్లలో 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైతే వైకాపా ప్రభుత్వం కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. పోలీసులు స్పందించలేదు. ఆడబిడ్డలు దూరమై ఆ తల్లిదండ్రులు తల్లడిల్లారు. భీమవరానికి చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో మోసపుచ్చి 9 నెలల క్రితం తీసుకువెళ్లారని ఓ తల్లి ఏడుస్తూ చెప్పారు. దీనిపై పరిశోధన చేయాలని విజయవాడ పోలీసులను కోరితే వెంటనే స్పందించారు. దర్యాప్తు చేసి బాలిక జమ్మూ కాశ్మీర్లో ఉందని 72 గంటల్లోపే గుర్తించారు. అక్కడ పోలీసుల సహకారంతో తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. ఒక ప్రభుత్వం అనుకుంటే చేయగలదన్న దానికి ఇదొక నిదర్శనం. హ్యాట్స్ ఆఫ్ టు ఏపీ పోలీస్. ఈ సమస్యపై ఏం చేయాలనే దానిపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తాం. తక్షణమే స్పందించేలా ప్రత్యేక సెల్ ఏర్పాటుకు ఆలోచన చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలకు ప్రత్యేక చట్టం. బదిలీల చట్టంలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. సాధారణ ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా దీన్ని తీసుకురాబోతున్నారు. బదిలీల చట్టాన్ని రూపొందించేందుకు పాఠశాల విద్యాశాఖ 14 రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేసింది. కొన్ని రాష్ట్రాల టీచర్ల బదిలీలకు ప్రత్యేక చట్టాలు చేయగా మరికొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక పాలసీలను అమలు చేస్తున్నాయి.
అస్సాం, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక చట్టాలను రూపొందించగా బీహార్, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి ప్రత్యేక పాలసీలను అనుసరిస్తున్నాయి. వీటన్నిటినీ అధ్యయనం చేసిన పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. వీటిపై ఉపాధ్యాయుల సంఘాలు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను తీసుకోనుంది. విశాఖ జైల్లో గంజాయి ఖైదీలే ఎక్కువ. విశాఖ జైల్లో 2000 మంది ఖైదీలు ఉండగా వారిలో 1200 మంది గంజాయి ఖైదీలే ఉండటం విచారకరమని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. గంజాయి నియంత్రణకు 5 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని 2 రోజుల్లో సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. విశాఖలోని కేంద్ర కారాగారాన్ని మంగళవారం ఆమె పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలపై న్యాయ నిపుణులతో చర్చిస్తామన్నారు. జైళ్ల శాఖను బలోపేతం చేయడంతో పాటు ఖాళీల భర్తీ, అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రకటించారు. దిశ పోలీస్ స్టేషన్ పేర్ల మార్పుపై కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అంతకుముందు జైల్లో ఎనీటైమ్ క్లినిక్ను ప్రారంభించారు. ఆ గ్రామం నుంచి వైద్య కళాశాలలకు 108 మృతదేహాల వితరణ. మరణానంతరం అవయవదానం చేసేందుకు ముందుకు వస్తున్న దాతలను చాలామందిని చూశాం. దేహంలో ఏదో ఒక భాగాన్ని కాకుండా మొత్తం శరీరాన్ని దానం చేయడం ద్వారా కర్ణాటకలోని ఆ గ్రామ ప్రజలు ఆదర్శప్రాయులుగా నిలిచారు. బెళగావి జిల్లాలోని షేగుణసి గ్రామస్తులు తమ ఆత్మీయులు చనిపోయాక దహన సంస్కారాలు చేయకుండా ఇప్పటికే 108 మృతదేహాలను వైద్య కళాశాలలకు అందించారు. గ్రామంలోని మరో 185 మంది ఇలా దేహదానానికి తమ అంగీకారాన్ని తెలిపారు. కులం, మతం వంటి పట్టింపులు లేకుండా గ్రామంలో ఎవరు చనిపోయినా ముందుగా మృతదేహాలకు పూజలు చేసి వైద్య కళాశాలకు అప్పగిస్తామని గ్రామస్తుడు సిద్ధన్న తెలిపారు. చనిపోయిన మరొకరికి ఉపయోగపడాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. 2010లో ఈ గ్రామాన్ని సందర్శించిన డాక్టర్ మహంతేష్ రామన్నవర్ మృతదేహాల దానం గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అప్పటికప్పుడు 100 మందికి పైగా ముందుకు వచ్చి తమ మృతదేహాలను ఇచ్చేందుకు పేర్లు నమోదు చేసుకున్నారని సిద్ధన్న తెలిపారు. దేశంలో మృతదేహాల దానానికి అత్యధికంగా దాతల పేర్లు నమోదు చేసుకున్న గ్రామం షేగుణసి అని డాక్టర్ మహంతేష్ రామన్నవర్ తెలిపారు. టీషర్ట్, చిరిగిన జీన్స్తో కళాశాలలకు రావద్దు. ముంబైలోని ఓ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆదేశాలు. కళాశాల ఆవరణలో విద్యార్థులు హిజబ్ ధరించడాన్ని నిషేధించి ఇటీవల వార్తల్లో నిలిచిన చెంబో ట్రాంబే ఎడ్యుకేషనల్ సొసైటీ తాజాగా టీషర్ట్లు, చిరిగిన జీన్స్ పైన నిషేధం విధించింది. తమ కళాశాలకు వచ్చే విద్యార్థులు సాంస్కృతిక అసమానతను సూచించే దుస్తులతో రావద్దని ఆదేశించింది. ముంబైలో ఈ సొసైటీ నిర్వహిస్తున్న ఎన్జీ ఆచార్య, డీకే మరాఠా కళాశాలలో జరిగిన జీన్స్, టీషర్టులు, జెర్సీలతో వస్తే అనుమతించబోమని, ఫార్మల్, డీసెంట్ దుస్తులతో పాటు హాఫ్ లేదా ఫుల్ షర్ట్, ప్యాంటు ధరించవచ్చని సూచించింది. అమ్మాయిలు భారతీయ లేదా పాశ్చాత్య దుస్తులు ధరించిన అభ్యంతరం లేదని పేర్కొంటూ జూన్ 27న నోటీసు జారీ చేసింది. శ్రీకాకుళం కలెక్టర్గా కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ బదిలీ. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పొండ్కర్ బదిలీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన మొదట్లో చాలా దూకుడుగా వ్యవహరించారు. అధికారులు, నాయకుల్లో వణుకు పుట్టించారు. పనుల్లో వేగం పెంచారు. అధికారులు, సిబ్బందిని పరుగులు పెట్టించారు. 2016 బ్యాచ్కి చెందిన ఆయన ప్రారంభంలో నూజివీడు ఆర్డీఓగా, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్గా విధులు నిర్వహించారు. మంచి పనితీరుతో ప్రజల ప్రశంసలు పొందారు. అప్పట్లో ముక్కుసూటిగా వ్యవహరించేవారు. రాజకీయ నాయకులకు తలగ్గకుండా పనిచేశారు. ప్రజలందరి ఆరోగ్యం ప్రభుత్వం బాధ్యత. డాక్టర్ జి సమరం. ప్రజలందరి ఆరోగ్యం ప్రభుత్వం బాధ్యత. ఆరోగ్యం ప్రజల హక్కు కావాలి. పౌరులకు జీవించే హక్కు రాజ్యాంగబద్ధంగా ఎలా ఇవ్వబడిందో అంతకంటే ముఖ్యంగా ఆరోగ్యం ప్రజల హక్కుగా పేర్కొనబడాలి. ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రజారోగ్య పరిరక్షణకై కృషి చేయాలని డాక్టర్ సమరం వాసవి నర్సింహంలో బీసీ రాయ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జూలై 2న జరిగిన సదస్సులో పేర్కొన్నారు.
ఆయన మాట్లాడుతూ అంటువ్యాధులు, జీవనశైలి వ్యాధులు, పౌష్టికాహార లోపం వల్ల కలిగే వ్యాధులే కాకుండా వాయు కాలుష్యం, జల కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఆహార పదార్థాల కల్తీ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు అనేకం ఉంటున్నాయన్నారు. వీటి వల్ల ఎందరో రకరకాల బాధలకు గురవుతున్నారన్నారు. ఈనాటికి స్వచ్ఛమైన త్రాగునీటి సరఫరా లేకపోవడం వల్ల నీళ్ల విరోచనాల వంటి వ్యాధులతో మరణాలు సంభవించడం అందరికీ తెలిసిందే అన్నారు. పర్యావరణ పరీక్షలు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. ఇటువంటి ప్రజారోగ్య సమస్యల ఎడల ప్రభుత్వం దృష్టి సారిస్తే సాధారణ వ్యాధులు ఎన్నో అరికట్టబడి ప్రజల ఆరోగ్యం చక్కగా ఉంటుందన్నారు. ఆరోగ్యశ్రీ వల్ల కొంతమేరకు పేదలకు సేవలు అందుతున్నప్పటికీ ప్రభుత్వం ఆసుపత్రులకు ఇవ్వవలసిన పారితోషికం సరైన సమయంలో ఇవ్వకపోవడంతో అనేక ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలుపుదల చేసి పేదల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నాయన్నారు. ఆరోగ్య సేవలను కేవలం పేద ప్రజలకే కాకుండా మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్ని అన్ని రకాల వసతులతో బలోపేతం చేయాలన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణ విషయంలో క్లినికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎంతో అవసరమన్నారు. ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యతగా గుర్తించాలన్నారు. ఆధునిక కాలంలో అన్ని రంగాలతో పాటు వైద్య రంగంలో కూడా శాస్త్ర సాంకేతిక పురోగమనం అతి వేగంగా జరుగుతోందని, దానిని దృష్టిలో పెట్టుకుని ప్రజారోగ్యంకి సంబంధించిన డిజిటలైజేషన్, రోబోటిక్ సేవలు, రోగ నిర్ధారణ పరీక్షలు, మేలైన మందులు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రభుత్వం ప్రజారోగ్యం ఎడల దృష్టి సారించినట్లయితే ఇవన్నీ అతి సులభతరం అన్నారు. గ్రామీణ స్థాయి నుంచి నగర స్థాయి వరకు ప్రభుత్వ వైద్య సేవల్ని బలోపేతం చేయాలన్నారు. ఇంతవరకు కేంద్రం తన మొత్తం బడ్జెట్లో వైద్య ఆరోగ్య సేవలకు కేవలం 2% కేటాయిస్తోందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2.9% కేటాయిస్తోందని, ఇవి ప్రజారోగ్య పరిరక్షణకు ఏమాత్రం తోడ్పడవని అన్నారు. కేరళ తన బడ్జెట్లో 8.8% నిధులు కేటాయిస్తోందని అన్నారు. ప్రజారోగ్య రక్షణ ఎంతో ముఖ్యం కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్లో కనీసం 15% కేటాయించాలని అన్నారు. ఆరోగ్యం ప్రజల హక్కుగా ప్రభుత్వం గుర్తించినప్పుడే ప్రజల ఆరోగ్యం మెరుగవుతుందని, లేని ఎడ్ల ఈశ్రోమంటూ జీవితాలు గడపవలసి వస్తాయని అన్నారు. డాక్టర్ మారు ఈ సభకు అధ్యక్షత వహించారు. రాజమౌళి చిత్రంలో మహేష్కు ప్రతినాయకుడిగా పృథ్వీరాజ్. అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరి సినిమా పనుల్ని ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కున్న ఆ చిత్రంలో ఆయన్ని ఢీకొట్టే ప్రతినాయక పాత్ర కోసం మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంపిక దాదాపు ఖాయమైనట్టు సమాచారం. ఇప్పటివరకు చేసిన చిత్రాల కంటే భారీగా అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్టును రూపొందించాలనే ప్రయత్నాల్లో ఉన్నారు రాజమౌళి. అందుకు తగ్గట్టే నటీనటులు, సాంకేతిక బృందం ఈ ప్రాజెక్టులో భాగమవుతున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. విజేంద్ర ప్రసాద్ అందించిన ఈ సినిమా కథపై పలు ఊహాగానాలు కొనసాగుతున్నాయి. దర్శకుడు రాజమౌళి మాత్రం తన సినిమాలోని కథలు, పాత్రలకు సంబంధించిన విషయాలను ఎంతో రహస్యంగా ఉంచుతూ సరైన సందర్భాన్ని చూసుకుని బయట పెడుతుంటారు. ప్రపంచాన్ని చుట్టే ఓ సాహస ప్రయాణం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుందనే విషయం మాత్రమే ఇప్పటివరకు బయటకొచ్చింది. మహారాజా దర్శకుడితో నయనతార ప్రస్తుతం తన సినీ కెరీర్ను రాకెట్ వేగంతో పరుగులు తీస్తోంది. కాగా ఇప్పుడు ఆమె వద్దకు మరో హిట్ దర్శకుడు కథ తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఇటీవలే మహారాజాతో సినీ ప్రియులను థ్రిల్ చేశారు దర్శకుడు నిధిలన్ స్వామినాథన్. ఇప్పుడు ఆయన నయన్ కోసం ఓ శక్తివంతమైన నాయికా ప్రాధాన్య కథను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ కథ విషయమై చర్చలు మొదలయ్యాయని, దీనిపై నయన్ సానుకూలంగా ఉందని సమాచారం అందుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇది వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం నయనతార నటించిన టెస్ట్ విడుదలకు సిద్ధమవుతుండగా టాక్సిక్, డియర్ స్టూడెంట్ తదితర సినిమాలన్నీ చిత్రీకరణ దశలో ఉన్నాయి. మెదడు చురుగ్గా పనిచేయడానికి ఏం చేయాలి? మెదడు శరవేగంతో పరుగులు తీయాలన్నా, పదునుగా పనిచేయాలన్నా అందుకు తోడ్పడే జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. మన తెలివితేటలు, మేధస్సు జన్యువుల మీదే ఆధారపడి ఉంటాయి. అయినప్పటికీ మన మెదడు, ఆరోగ్యం, తెలివితేటలు మన దైనందిన అలవాట్ల మీదే ఆధారపడి ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి మన ఏకాగ్రత,
చురుకుదనాలకు పదును పెట్టి తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి, క్లిష్టమైన సందర్భాల్లో చురుగ్గా ఆలోచించడానికి తగ్గట్టుగా మెదడును పదునుగా మారుస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా ఎలాంటి అలవాట్లను అలవర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. శారీరక వ్యాయామంతో మెదడుకు రక్త ప్రసరణ పెరిగి మెదడు కణాలైన న్యూరాన్ల సంఖ్య పెరుగుతుంది. ఈత, జాగింగ్, బ్రిస్క్ వాక్ మొదలైన వ్యాయామాలు కూడా మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక ఆహారం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు మెదడు ఆరోగ్యానికి దోహదపడతాయి. చేపలు, నట్స్, బెర్రీలు, ఆకుకూరలు మెదడు పోషణకు అవసరమైన పోషకాలను సమకూరుస్తాయి. ఇక బ్రెయిన్ గేమ్స్, చెస్, సుడోకు, పజిల్స్, కొత్త భాష నేర్చుకోవడం లాంటివి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి, తెలివితేటలను పెంచుతాయి. నాడీ కణాల మధ్య కనెక్షన్లు పెరిగి సమస్యను పరిష్కరించే మెలకువలు అలవడతాయి. ఇక నిద్ర, కంటి నిండా నిద్ర జ్ఞాపక శక్తిని చురుగ్గా ఉంచుతుంది. కాబట్టి రోజుకి 6 నుంచి 8 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. ఇక ధ్యానం, ప్రాణాయామం ఒత్తిడిని తగ్గించి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రాణాయామంతో మెదడుకు సరిపడా ఆక్సిజన్ దొరికి నాడీ కణాలు చురుగ్గా పనిచేస్తాయి. కొత్త విషయాలు నేర్చుకోవడం, జ్ఞాపక శక్తులకు సంబంధించిన మెదడులోని గ్రే మ్యాటర్ మెరుగ్గా ఉండటానికి ధ్యానం తోడ్పడుతుంది. ఇక చదవడం, పుస్తకాలు చదవడం వల్ల నాడీ కణాల యాక్టివిటీ పెరిగి మెదడులోని పాత్వేస్ బలపడతాయి. సమాచారాన్ని చటుక్కున సంగ్రహించే శక్తి కూడా పెరుగుతుంది. ఇక చివరగా డీహైడ్రేషన్ ఏకాగ్రతను, దీర్ఘకాల జ్ఞాపక శక్తిని కుంటుపరుస్తుంది. కాబట్టి రోజుకి 4 లీటర్ల నీళ్లు త్రాగాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఆగస్టులో నీట్ పీజీ, ఈ వారంలో వెలువడనున్న షెడ్యూల్. ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే మెగా డిఎస్సికి ఫీజు మినహాయింపు, అధికారుల సమీక్షలో మంత్రి లోకేష్. రేపటి నుంచి సదరం స్లాట్ బుకింగ్, వైకల్య ధృవీకరణ పత్రాల కోసం నిర్వహించే శిబిరాలు ఈ నెల 8 నుంచి ప్రారంభమవుతాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మీ సేవ, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా స్లాట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. 17.42 గంటల్లో ఇంగ్లీష్ ఛానల్ ఈదిన భారత మాతృమూర్తి. ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన మొదటి భారతీయ మాతృమూర్తిగా మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన తన్వి చవాన్ దేవరే రికార్డు సృష్టించారు. ఈవిడ వయసు 33 సంవత్సరాలు. బ్రిటన్లోని డోవర్ నుంచి ఫ్రెంచ్ తీరం వరకు 42 కిలోమీటర్ల దూరాన్ని 2 పిల్లల తల్లైన తన్వి 17.42 గంటల్లో చేరుకున్నారు. తొలి పరిభ్రమణాన్ని పూర్తి చేసుకున్న ఆదిత్య L1 సూర్యుడిపై పరిశోధనల కోసం భారత్ ప్రయోగించిన తొలి వ్యోమనౌక ఆదిత్య L1 మంగళవారం విజయవంతంగా ఒక పరిభ్రమణను పూర్తి చేసుకుంది. సూర్యుడు భూమి వ్యవస్థలోని L1 బిందువు చుట్టూ ఈ ప్రదక్షిణ చేసింది. 154 ఏళ్ల తర్వాత నల్లమలలో అడవి దున్న. నంద్యాల జిల్లాలోని నల్లమల అడవిలో 154 ఏళ్ల తర్వాత అడవి దున్న కనిపించింది. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని బైలుటి రేంజ్లో కెమెరా ట్రాప్లో దాని చిత్రాలు నమోదయ్యాయి. మన దేశంలోని పశ్చిమ కనుమల్లో సంచరించే అడవి దున్నలో నల్లమలలో కనిపించడంతో అటవీ సిబ్బంది సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. 1870 తర్వాత మళ్ళీ ఇది కనిపించినట్లు చెబుతున్నారు. వింబుల్డన్ టోర్నీలో వొండ్రుసోవాకు షాక్, తొలి రౌండ్లోనే భోజ సంచలనం. పురుషుల సింగిల్స్లో సెర్బియన్ సూపర్ స్టార్ రెండో సీడ్ నోవాక్ జోకోవిచ్ సులువుగా ముందంజ. యూరోకప్ ఫుట్బాల్ క్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్, షూటౌట్లో స్లోవేనియాపై విజయం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.